అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసి మనం తెలంగాణ సాహిత్యంలో ఎవరైతే ప్రముఖ కవులు ఉన్నారో వాళ్ళ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. సో ఫస్ట్ దానికి రిలేటెడ్గా నేను సురవరం ప్రతాపరెడ్డి గారి గురించి ప్రీవియస్గా వీడియో చేశాను, అది మన ఛానల్లో అప్లోడ్ చేశాను. యు ఆల్ గైస్ చెక్అవుట్ ఇట్. నెక్స్ట్ దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి బిరుదురాజు రామరాజు. సో బిరుదురాజు రామరాజు గారి గురించి ఈ వీడియోలో చూద్దాం. ఈయన ఎక్కడ పుట్టారు? వరంగల్ దేవునూరు గ్రామంలో ఈయన పుట్టారు. నెక్స్ట్ ఈయన 1956లో ఓయూ అంటే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జానపద సాహిత్యం పైన ఈయన జానపద సాహిత్యం అనే టాపిక్ పైన పిహెచ్డి చేశారు. అంటే పిహెచ్డి అంటే డాక్టర్ పట్ట. పిహెచ్డి మనం కంప్లీట్ చేస్తే మనకి డాక్టరేట్ అనేది ఇస్తారు. ఈ పిహెచ్డి అనేది జానపద సాహిత్యం గురించి ఆయన చేశారు. సో పిహెచ్డి చేసిన వారిలో ఫస్ట్ పర్సన్ వచ్చేసి మన బిరుదురాజు రామరాజు గారు. ఈయన రచనలు ఏంటి? మరుగున పడిన మాణిక్యాలు అండ్ చరిత్రకెక్కని చరితార్థులు. అంటే ఏదైతే హిస్టరీ ఉందో, మన చరిత్ర ఏదైతే ఉందో దాంట్లో కొంతమంది గుర్తింపు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఈ చరిత్రకెక్కని చరితార్థులు అనే రచనలో మన బిరుదురాజు రామరాజు గారు రాశారు. నెక్స్ట్ ఆంధ్రుల గురించి. తర్వాత పరిశోధన పరిష్కారం. ఈయన కొన్ని పరిశోధనలు చేశారు అండ్ వాటిపైన స్టడీ చేసి దానికి ఏదైతే ఇతను పరిశోధన చేశాడో దానికి ఒక కన్క్లూజన్ అనేది తీసుకురావడం జరిగింది. వేటిపైన పరిశోధన స్టడీ చేశాడో చూద్దాం. శ్రీకృష్ణదేవరాయలు రాసిన జాంబవతి పరిణయం. ఈ జాంబవతి పరిణయం పైన కూడా ఆయన స్టడీ చేశారు. నెక్స్ట్ పాల్కూరికి సోమనాథుడు రాసిన పండితారాధ్య చరిత్ర గురించి ఈయన స్టడీ చేయడం జరిగింది. శ్రీనాథుడు రాసినటువంటి శివరాత్రి మహత్యం, దీనిపైన కూడా ఈయన పరిశోధన చేయడం జరిగింది. సో మన బిరుదురాజు రామరాజు గురించి కీ పాయింట్స్ ఏంటంటే 1956లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పిహెచ్డి జానపద సాహిత్యంలో పిహెచ్డి చేశారు. పిహెచ్డి తీసుకున్నటువంటి ఫస్ట్ తెలుగు పర్సన్ బిరుదురాజు రామరాజు గారు. రచనలు వచ్చేసి మరుగున పడిన మాణిక్యాలు, చరిత్రకెక్కని చరితార్థులు, ఆంధ్ర యోగులు. తర్వాత పరిశోధనలు 3 ఉన్నాయి. దాంట్లో జాంబవతి పరిణయం, పండితారాధ్య చరిత్ర, శ్రీనాథుడు రాసినటువంటి శివరాత్రి మహత్యం. సో వీటిపైన కూడా ఆయన స్టడీ చేసి వాటికి ఒక కన్క్లూజన్ తేవడం జరిగింది. సో ఇది ఈ వీడియోలో బిరుదురాజు రామరాజు గురించి. నెక్స్ట్ వీడియోలో దాశరథి కృష్ణమాచార్యుల గురించి డిస్కస్ చేసుకుందాం. ఆ వీడియోని మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను, చూడండి. సో దీనికి ప్రీవియస్గా ఇంతకుముందు చెప్పినట్టు సురవరం ప్రతాపరెడ్డి గారి గురించి వీడియో చేశాను, దాన్ని వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ది మోస్ట్ కామెంట్ చేయండి ఇంకా ఏవైనా టాపిక్స్ కావాలి అని అంటే. థ్యాంక్ యూ.